వారి దాడులకి గురయ్యి కొన్ని వందల సంవత్సరాల పాటు వారి దాడులకి గురయ్యి కూడా నేటికి సజీవంగా నిలిచి ఉన్నటువంటి పురాతన సంస్కృతి, ఒక భారతీయ సంస్కృతి ఈనాటికి కూడా సజీవంగా నిలిచి ఉంది. అయితే ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఒక అద్భుతమైన కట్టడాలని కానీ అందమైన సంస్కృతిని కానీ వీరు ఈ ప్రపంచానికి అందివ్వలేదు. ఈ ఇస్లాం మరియు క్రైస్తవ యూద మత ప్రచారకులు, మత వ్యాపకులు ఎవరూ కూడా ఒక అందమైన సంస్కృతిని ప్రపంచానికి అందివ్వలేదు. ఎలాంటి అపురూపమైన కళాఖండాలను, కట్టడాలను వారు నిర్మించలేదు. వాళ్ళకి ఆ టెక్నాలజీ లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళకి ఈ కట్టడాలని, అందమైన కళాకృతులను నిర్మించే టెక్నాలజీ మాత్రమే కాదు, వాటిని కూలగొట్టే టెక్నాలజీ కూడా లేదు వాళ్ళకి. అంటే ఆ కట్టడాలని కట్టలేరు, కట్టిన వాటిని